హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఈరోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అది మెయిన్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే అటు ఫీమేల్ కావచ్చు, ఇటు మెన్స్ కావచ్చు, ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్లోని ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు అనమాట. అదే మనకి ఏంటంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. సో ముందుగా ఏంటంటే బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అన్నవి మనకి ఎందుకు వస్తూ ఉంటాయి అని అంటే, మెయిన్గా మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకున్నా, లేకపోతే ఆయిల్ స్కిన్ ఉన్నా, లేకపోతే మనం ఫేస్ అది సరిగ్గా వాష్ చేసుకోకపోయినా, సరిగ్గా మాటికి కడుక్కోకపోయినా, ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ అనేవి ఈ నోస్ ఏరియా ఉంటుంది కదా, ఈ సైడ్స్ అన్నవి ఫామ్ అయ్యి, సో అక్కడ మనకి ఏంటంటే ఈ డస్ట్ అనేది ఏర్పడి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, మనం బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అందులోని ఉన్న ఫ్యాట్ లెవెల్స్ కానీ వీటి అన్నిటి వల్ల ఏంటంటే మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అయితే దీన్ని చాలామంది ఏంటంటే ఎలా పోగొట్టుకోవాలో తెలియదు. కొంతమంది పార్లర్కి వెళ్తూ ఉంటారు, దాన్ని బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తీపించుకుంటారు. బట్ అదేంటంటే టెంపరీ అనమాట. అది తీపించుకున్న 1 or 2 డేస్లోనే మళ్ళీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం ఏంటంటే ఈ చిన్న ఇది ఏమంటారు, ఈ చిన్న దగ్గర ఎక్కువ ఉంటాయి, లేదంటే ఈ లిప్స్ పక్కన ఉంటాయి, కొంతమందికి నోస్ మీద ఉంటాయి, కొంతమంది సైడ్స్కి ఉంటాయి. సో ఇలాగా డిఫరెంట్గా కొంతమంది బ్లాక్ హెడ్స్కి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి వైట్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన ఫేస్ చాలా చికాగ్గా కనిపిస్తూ ఉంటుంది. బయట వాళ్ళు చూసే వాళ్ళకైనా లేకపోతే మనకైనా సరే చాలా చిరాకుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి ఇటువంటి టైంలో ఏం చేయాలి? మన ఇంట్లోనే ఉన్న ఒక 3-4 ప్రోడక్ట్స్తోని మంచిగా ఆ ప్యాక్ అనేది వేసుకున్నట్లయితే దీని నుంచి మనం గెట్ ఆఫ్ అయిపోవచ్చు అనమాట. ఇంతకీ ఏంటన్నదో చూద్దాం. ఫస్ట్గా ఏంటంటే బ్లాక్ హెడ్స్ పోవడానికి నేను మీకు ఒక 2 టిప్స్ చెప్తాను. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ పోవడానికి. ముందుగా బ్లాక్ హెడ్స్ పోవడానికి ఒక రెమెడీని ఏంటంటే మన ఇంట్లోనే పెరుగు ఉంటుంది కదా, తోడు పెట్టుకున్న పెరుగు కావచ్చు, లేకపోతే బయట నుంచి మనకి ప్యాకెట్ పెరుగు కావచ్చు. 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ లైమ్ వాటర్, అంటే నిమ్మకాయ పిండండి ఆ రసాన్ని. సో ఈ యొక్క మిశ్రమ ఏదైతే ఉందో దీన్ని బాగా కలుపుకోండి. మనకి షుగర్ కానీ, లేకపోతే సాల్ట్ కానీ, లేకపోతే లైమ్ వాటర్ కానీ మొత్తం కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే ఈ యొక్క మనకి బ్లాక్ హెడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ చక్కగా పెట్టుకోండి. ఈ పెట్టుకొని తర్వాత మంచిగా మీరు రబ్ చేస్తూ పెట్టండి. రబ్ చేస్తూ పెట్టిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలాగే వదిలేయండి. అది చక్కగా ఆరిపోతుంది. ఆ పెరుగు అనేది బాగా ఆరిపోతుంది కదా. ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనం వాష్ చేసుకోకూడదు అనమాట. ఈ చేత్తోని దాన్ని నలుపుతూ ఉండాలి, అంటే మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది బాగా ఆరిపోయిన తర్వాత దాని మీద మనం మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలాగ పెట్టుకొని ఇలా 2 హ్యాండ్స్ మనకి ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి, పైకి కిందకి అన్నట్టు. అంటే ఈ లోపల నుంచి ఉన్న ఈ యొక్క బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ లోపల నుంచి ఉంటాయి కదా. కాబట్టి మనం ఏంటంటే కొంచెం గట్టిగా ఇట్లా పైకి కిందకి మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ లోపల నుంచి ఉన్న వాటిని మనం బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తున్నట్టు అనమాట. సో ఇలా మసాజ్ చేస్తూ ఉంటే, మీరు అప్ అండ్ డౌన్ లాగా ఇలా మసాజ్ చేస్తూ ఉంటే ఈ యొక్క బ్లాక్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు డెఫినెట్గా పోతాయి అనమాట. అయితే ఈ రెమెడీని మీరు వీక్లీ 2 times చక్కగా యూజ్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ మనకి వైట్ హెడ్స్కి వచ్చేసరికి కూడా ఒక రెమెడీ ఉంది. ఆల్రెడీ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. బ్లాక్ హెడ్స్కి అయితే ఇప్పుడు నేను చెప్పింది యూజ్ చేయండి. అండ్ వైట్ హెడ్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నట్లయితే, కొంతమందికి ఇగోండి ఈ బుగ్గల మీద ఉంటూ ఉంటాయి, లేకపోతే ఎక్కువ మనకి ఏంటంటే ఈ యొక్క బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఫేస్ మీదనే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ఈ యొక్క వైట్ హెడ్స్ పోవడానికి కూడా ఒక మంచి టిప్ అయితే ఉంది. అదేంటి కాదు, ఒక టేబుల్ స్పూన్ కాఫీ తీసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోండి. దాని తర్వాత రోజ్ వాటర్ మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, లేకపోతే లేని వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోండి. ఆ యొక్క రోజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ యొక్క 1 టేబుల్ స్పూన్ 1.5 వేసుకొని చక్కగా దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ యొక్క ఉంటుంది కదా, మనం ఏదైతే ప్యాక్ రెడీ చేసుకున్నామో దాన్ని సేమ్ మనకి ఎక్కడైతే వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి, చిన్ దగ్గర కావచ్చు, లిప్ దగ్గర, ఈ బుగ్గల మీదన, కొంతమందికి ఇటు సైడ్ కూడా ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మొత్తం ఈ నెక్ కింద వరకు మొత్తం ఇదంతా ఉంటూ ఉంటాయి కదా. కొంతమందికి ముక్కు మీద కూడా ఉంటాయి. సో ఆ యొక్క పార్ట్స్లోని చక్కగా ఈ యొక్క పేస్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనకి బాగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత సేమ్ చేత్తోనే మనం ఇట్లా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే మనకి ఏంటంటే పొడిలాగా రాలిపోవాలన్నమాట. అలా మీకు రాలుతున్న టైంలోనే దాంతోపాటు మీకు అక్కడ ఉన్న ఫామ్ అయిన వైట్ హెడ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న వైట్ హెడ్స్ కూడా మీరు దాంతోపాటు ఆ రబ్ చేసేటప్పుడు అందులోనే అది కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ మీరు వీక్లీ 2 times చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అటు వైట్ హెడ్స్ కావచ్చు, లేకపోతే బ్లాక్ హెడ్స్ కావచ్చు. ఈ 2 రెమెడీస్లోని మీకు ఏదైతే కంఫర్ట్ అనుకుంటున్నారో దాన్ని మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ అయితే పొందుతారు. అండ్ మనం ఏంటంటే స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు
ఈ యొక్క బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మళ్ళీ మనం ఈ యొక్క ప్యాక్ వేసుకున్న తర్వాత మనకి కంప్లీట్‌గా క్యూర్ అవుతుందా? లేదా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో, ఇటువంటి చాలా క్వెషన్స్ మనకి రైజ్ అవుతూ ఉంటాయి కదా! సో, డెఫినిట్‌గా క్యూర్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. బట్ మనం ఏంటంటే దీన్ని రాకుండా కూడా చేసుకోవాలి. మనం ఎక్కువగా బయట ఔట్ సైడ్ ఫుడ్ తినడం గావచ్చు, లేకపోతే ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం గావచ్చు. ఇటువంటి వాటికి కూడా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పొల్యూషన్‌లో తిరిగినా సరే అంటే మనం ఎవరికీ పొల్యూషన్ లేకుండా వెళ్ళాలి, పొల్యూషన్‌లో తిరగకూడదు అని అంటే అది అసాధ్యం ఈ రోజు కాలంలోని. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఆ పొల్యూషన్‌లోనే తిరుగుతాం. ఆఫీస్‌లని, స్కూల్‌లని, కాలేజెస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పనుల మీద మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంటికొచ్చినా లేకపోతే అక్కడ ఎక్కడైనా సరే ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. మనం ఫేస్ గాని వాష్ చేసుకోకపోతే అరే డస్ట్ పార్టికల్స్ ఏం లేవులే మన ఫేస్ మీద, అంతా బాగానే ఉంది అని చెప్పి మనం లైట్ తీసుకుంటాం. కానీ మనకే కనబడని చాలా వరకు మైక్రోలో ఉంటాయన్నమాట. ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ మన యొక్క ఫేస్‌కి పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి వాష్ చేసుకున్నట్లయితే తరచూ వాష్ చేసుకున్నట్టు రోజుకొక 5-6 టైమ్స్ మీరు బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. లేదా బయట ఎక్కడైనా ఉన్నప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోండి. అట్లా వాష్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఏదో ఊరికే వాష్ చేసుకున్నాం కదా అన్నట్టు కాకుండా ఈ సైడ్స్ ఏవైతే మనకి మురికి పట్టేస్తాయి అన్న ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా! ఈ ముక్కు పక్కన కావచ్చు, లేకపోతే ఈ కళ్ళ కింద కావచ్చు, కళ్ళ మీద కావచ్చు, లేకపోతే ఈ సైడ్స్ కావచ్చు, అండ్ నెక్ దగ్గర కావచ్చు. ఇట్లాంటి ప్లేసెస్‌లో ఏంటంటే చక్కగా రబ్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్ వాటర్‌తో కడుక్కున్నప్పుడు కూడా ఇట్లా రబ్ చేసుకుంటే ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. మనకి వైట్ హెడ్స్ గానీ, బ్లాక్ హెడ్స్ గానీ, డల్‌నెస్ గానీ ఇటువంటి ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ అన్నవి బాగా తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి డెఫినెట్‌గా ఈ 2 రెమెడీస్‌ని మీరు ఇంట్లోనే చక్కగా యూజ్ చేసుకోండి. అండ్ ఇలాగ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్‌తో ఎవరైనా గానీ బాధపడుతూ ఉంటే డెఫినెట్‌గా ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. సో, మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.